నీ ఆస్తి కావాలంటే నీ కొడుకు రాయించుకో, ఇంకా 4 రూపాయలు కావాలంటే సంపాదించి. కానీ ఈ రకంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థనంతా విచ్ఛిన్నం చేసేటువంటి పద్ధతి మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాను. ఇటీవల నేను ఒక వీడియో కాన్ఫరెన్స్లో చూశాను. ఒక ఆయన చెప్తున్నాడు, ఒళ్ళు జుగురు వచ్చింది, నాకు నిజంగా బాధేసింది. సైకోగాడు అని చెప్పి మా లీడర్ని ఒకడు ప్రశ్నించాడు. ఆ లోఫర్ గారిని అడుగుతున్నా, నేను సైకోగాడు అని చెప్పేటువంటి లోఫర్ గారిని నేను అడుగుతున్నా, మా లీడర్ అడుగు పెడితే జనం ఏ రకంగా వస్తుందో ఒకసారి చూడు. ఈరోజు పల్నాడులో, నిన్న మన ఒంగోలు జిల్లాలో, మన అనంతపురం జిల్లాలో, ఆ ముందు రోజు కర్నూలు జిల్లాలో, ఎక్కడికి పోతే ఎక్కడ ఆయన అడుగు పెడితే ఆయన జనం ప్రపంచంలా వస్తున్నారంటే కారణం ఏంది? అటువంటి వ్యక్తిని పెట్టుకొని నువ్వు సైకోగాడని పిలుస్తావా? ఏ ధైర్యంతో నువ్వు మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడంలా. అధికారం వచ్చిందని చెప్పి మదం ఎక్కి నువ్వు మాట్లాడుతున్నావా? అంటే నువ్వు అరెస్ట్ చేస్తావంటే, లేకుండా ఉంటే నువ్వు ఏమైనా ఇబ్బంది పెడతావంటే భయపడే వాళ్ళు ఉండాలని చెప్పి భయపడించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నావా? Even if it costs our lives, we are ready to fight against your arrogance. మిస్టర్ గుర్తుపెట్టుకో, నీ నాలుకను కంట్రోల్ పెట్టుకోకుండా నీ ఇష్టానుసారం మాట్లాడితే సహించేటువంటి పరిస్థితి ఉండదు. నువ్వు ఏ రకంగా మాట్లాడతావు పదంతలు మేము మాట్లాడగలుగుతాం. నీ దగ్గర 10 మంది ఉంటే మా దగ్గర 100 మంది ఉంటారు. గుర్తుపెట్టుకో, మర్యాదగా మాట్లాడేది నేర్చుకో, సభ్యతగా మాట్లాడేది నేర్చుకో. ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ప్రజల హృదయాల్లో గూడుకునేటువంటి వ్యక్తిని కూర్చొని నువ్వు ఆ రకంగా సంబోధిస్తావే, నిన్ను ఎట్లంటే అటు పిలిచడం మాకు చేత కాదనుకుంటున్నావా? సాధించుకోయేటువంటి చేష్టలన్నీ నేను చెప్తున్నాను. ఇప్పుడు నీ యొక్క కుప్పం కాన్స్టిట్యున్సీలో ఒక మహిళను చెట్టు కట్టేసి కొంతమంది నీ పార్టీ మద్దతుదారులు డబ్బు ఇవ్వలేదని చెప్పి చేసినటువంటి అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి వాళ్ళకి ధైర్యం వచ్చింది? ఒకసారి చెప్పు చంద్రబాబు నాయుడు గారు. నీ కాన్స్టిట్యున్సీలో ఒక మహిళను కట్టేశారు అంటే వాళ్ళు రక్షించేవాడు ఎవడో తోడు ఉండాడనే కదా వాడికి అంత ధైర్యం. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ధైర్యం? నీ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల నీ తొత్తులుగా ఉన్నటువంటి వాడు, నీ అంచరుడు ఏమి చేసినా నువ్వు ఏమనవు, చట్టం ఏం చేయదనేటువంటి ఆ ధైర్యంతోనే కదా ఇది చేసింది. ఇది నీ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news